ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 30 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ సిటీలో 2 గంటల పాటు ఏకతాటిగా వాన కురిసింది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. సిటీలోని మెయిన్ రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, కిసాన్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఏరోప్లేన్ బిల్డింగ్, జ్యోతినగర్, శర్మానగర్, సాయినగర్ ఏరియాలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని అపార్ట్మెంట్ సెల్లార్లు పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. కరీంనగర్ జగిత్యాల రోడ్లోని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద రోడ్డు పూర్తిగా నీట మునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హుస్సేన్పూర్, కమాన్, సీతారాంపూర్, బాలాజీనగర్, రామ్నగర్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, జ్యోతినగర్, కలెక్టరేట్, బస్టాండ్ రహదారి, మంకమ్మ తోట, టూ టౌన్ సమీపంలోని రోడ్లు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఫెమిలా సత్పతి తెలిపారు. భారీ వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శంకరపట్నం మండలంలోని అరకండ్ల వాగు పొంగి పొర్లుతుండడం, అరకండ్ల గ్రామంతో పాటు ఎరాడవల్లి, కన్నాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వాహనదారులు, రైతులు వాగు దాటకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వాహనదారులతో పాటు రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించుకోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలోని జలపాతం జలకలను సంతరించుకుంది. దీంతో జలపాతం సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. జలపాతం దగ్గర కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం నుంచి వర్షం పడుతుంది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముస్తాబాద్ మండలంలోని రామలక్ష్మణపల్లె, పదిర గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆఫీసులు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి దారి మళ్లించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొనరావుపేట మండలంలోని మూలవాగు ప్రవహిస్తుండటంతో మండలంలోని మామిడిపల్లి మూలవాగుపై లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో అత్యధికంగా 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సారంగపూర్లో 79 మిల్లీమీటర్లు, ఎండపల్లి మండలం గులకోటలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. రామగుండంలోని 1, 2, 3, 5 ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. క్వారీలోకి నీరు చేరాయి. క్వారీకి వెళ్లే రోడ్లన్నీ బురదమయం కావడంతో రోజుకు 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షంతో భారీ వాహనాలు, డంపర్లు, షావల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ సూచనలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.